జగను ఏ ఏళ్ళు చల్లగా ఉండాలా మళ్ళా వస్తాడు జగనే. అతను అన్ని అందరికి డబ్బులు పంచుతుండ కొద్ది ఇయ్యాల కూడా వేస్తుండగా మరి అందరికి పింఛన్ ఇస్తుండు, తలుపు తట్టిస్తుండు. 5ంటికి వచ్చి తలుపు తట్టిస్తుండ్రు. ఎవడిచ్చిండు ఎరుకు ఎప్పుడైనా ఇచ్చిండ్రా, మరి ఇవాళ ఇస్తుండ్రు. మరి అన్నీ చేస్తూనే ఉండు కదా, మరి అన్ని శాతం బట్టి ఆయన కావాలంటాడు. చంద్రబాబు ఏమి చేయలే. ఇప్పుడు ఆయన ఎవడు మాటలు నమ్మరు, ఈయన మాటలు నమ్మరు, ఆయన మాటలు నమ్ముతారు కానీ ఈయన మాటలు నమ్మరు. వాళ్ళు ఎంతమంది వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా జగన్ ఏమి చేయలేరు. జగనే వచ్చేది, మళ్ళా కూడా జగనే, మళ్ళా జగనే అంతే. చాలా మంది ముఖ్యమంత్రి చూసినాం, ఈయన బాగా చేస్తుండగా వాళ్ళందరూ చేయలేదుగా ఇట్లాగా. మరి ఈయన బాగా చేస్తుండ కాబట్టి ఈయన అనుకుండేది జనాలు. చంద్రబాబు అంటాడు ఈసారి మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తా, బస్సులు అవన్నీ ఉత్తమ ఎరుకు ఇవ్వకూడదు. 40 సంవత్సరాల నుంచి వచ్చి ఉన్నప్పుడు ఇవ్వకూడదు. మరి ఎందుకు ఎవరు వద్దన్నారా? మరి ఇవ్వకుండా ఎగనూకి ఇవ్వాలి నేను ఇస్తానంటే అది ఎవరు నమ్ముతారు? మాటలు నమ్మరు కదా. అది వాళ్ళ కొడుకు పాదయాత్ర చేసిండు కదా, వాళ్ళ కొడుకు పప్పు శుద్ధ, వాడు పప్పోడు. వాస్తవంగా చెప్పాలంటే పప్పోడు వాడు. వాడికి ఏమి తెలియదు. మా నాయన చదువు లేనివాడే వాడు ఏం మాట్లాడుతాడో వాడికే తెలియదు. జగన్ తిడుతున్నాడు కదా. జగన్ ఊరగా తిట్టుకుంటే సోమేముంది, ఆడ గెలవాలగా. మంగళగిరిలో నిలబడి వాడిపోయిండు. వాడికి ఓటేసేది ఎవడు? అంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయట్లే, వాళ్ళ చెల్లికో తల్లికి అని చెప్పి ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు, ప్రజల మొత్తానికి న్యాయం చేస్తున్నాడు. ఈడేం చేసిండు? ఈడు ఎక్కడ ఏం చేయలేదు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 సార్లు మునుపు వాడిపోయిండు. ఈ తడపై నిలబడతాడు, వాడిపోతాడు. మరి ఇంకా ఎవడు వేస్తాడు? తెలంగాణలో వాడిపోయిండు, 8 సీట్లు తీసుకున్నారు, 2 వాడిపోయిండ్రు. డిపాజిట్లు కూడా లేవు. ఆంధ్రలో కూడా డిపాజిట్లు కూడా రావు. అంతే, డిపాజిట్లు కూడా రావు ఆంధ్రలో కూడా. మరి ఇంకా ఆడ ఉన్నట్టు ఏడ కూడా అంతేగా. జనము పిచ్చోళ్ళు కాదు, జనము మా తెలియకల్లోళ్ళు. ఆయన మాట్లాడతాడు అంతే. ఆయన మాట్లాడితే జనం ఎవరు నమ్ముతారు? నమ్మాలిగా. ఈ చంద్రబాబు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉండరు. వాళ్ళకు సీట్ ఇప్పుడు ఎంతమందికి సీట్లు ఇచ్చినా అంతమంది ఉంటారు కదా. మరి అది కానీ ఈయనకు ఎక్కువ బలం ఉందిగా. ఇప్పుడు జగన్కు ఎక్కువ బలం ఉంది. మరి ఈయనకే వేస్తారు, ఆయనకి వెయ్యరు. ఎరుకు 5 కాడ తలుపు దట్టిస్తుండ్రు. ఇప్పుడు పింఛన మా ఇంటి వాళ్ళకు మరి పింఛన్ ఇస్తున్నప్పుడు ఎందుకు బాధనుకుంటారు? ఈయనకే వేస్తారు కదా, ఆయనకి ఎందుకు వేస్తారు? ఆయన లైన్లో నిలబడి 1 రోజుల్లో నిలబడితే కానీ ఇయ్యరు పింఛన్లు. అవన్నీ ఉత్తమ మాటలు. ఎరుకు ఇవ్వకూడదు. 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు కదా, ఎరుకు ఇవ్వకూడదు. ఇవ్వచ్చుగా. ఈయన వచ్చిన పాటిగా నేను ఇస్తాను అంటే పాటిగా మన పింఛన్ కూడా ఈయనే పెంచాడు. 3000 చేసిండు. ఇప్పుడు మరి 2000 చేసింది ఆయనే. ఓదార్పులో చెప్పిండు. చెప్పిన పాటికి ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్న పాటికి ఈయన కూడా ఇస్తున్నాడు. ఈయన పెంచి ఇస్తున్నాడు. అట్లా 3000 చేసిండు. మళ్ళీ తలుపు తట్టిస్తున్నాడంటే 3000 ఎవరు ఇస్తారా? 1 రూపాయి కూడా ఇయ్యరు ఎవడు. ఇంటికి వచ్చి 5ంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తుండ్రు.